ఒక్క నిమిషం ఆగండి. ఈ స్కూలు నేను సెక్రటరీ ఉన్నప్పుడు ఒక పైసా లేకపోతే కూడా అక్కడి నుంచి దిగి మన పిల్లలు ఇంతకుముందు ఎక్కడ ఉండేది తెలుసా? సూర్యాపేట టౌన్ లో మురికి కూపంలో ఉండేటోళ్ళు. అర్థమైందా మీకు? సూర్యాపేట టౌన్ లో కనీసం టాయిలెట్లు కూడా చక్కగా ఉండేటివి కాదు. అర్థమైందా? అట్లాంటి స్కూల్లో ఈ పిల్లలు పేద వర్గాలకు చెందిన పిల్లలు, వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, రెడ్లలో వెల్మలలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళు కూడా కావచ్చు. కానీ వాళ్ళు బాగా బతకాలి. అమ్మాయిలు టాయిలెట్ పోతే చుట్టుపక్కల బిల్డింగ్ నుంచి అందరు చూసుడు. ఇది పరిస్థితి బాగలేదురా బాబు, వీళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి అప్పుడు ఎక్కడెక్కడి నుంచో పైసలు ఉంటే ఆ పైసలన్నీ కూడబెట్టి ఇక్కడ 10 కోట్లతోని ఇక్కడ భూమి తీసుకొని కట్టడం జరిగింది మిత్రులారా. కట్టిన తర్వాత మరి ఇప్పటికి కూడా ఇక్కడ ఒక చెల్లెలు చెప్తున్నది మళ్ళా పురుగులన్న పెడుతున్నారు అని చెప్పి, మళ్ళా పురుగులన్న పెడుతున్నారు. ఇవాళ మీరు ఇవాళ మరి ఎక్కడ మన ఓట్లేస్తేనే వీళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, మన ఓట్లేస్తేనే వీళ్ళు మంత్రులు అయినరు, మన ఓట్లేస్తేనే ముఖ్యమంత్రులు అయినరు. మరి ఒక్క రోజున మన పిల్లల గురించి మాట్లాడినరా? నిన్న నేను భువనగిరి పోయిన హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు మంచాల మీద ఎక్కి గురేసుకున్నారు. చూడండి ఒకసారి, 10వ తరగతి పిల్లలు. వాళ్ళ గురించి అమ్మ మీకు ఎందుకు బాధ అవుతున్నది, మిమ్మల్ని ఎవరైనా కొట్టినరా, తిట్టినరా, ఏమన్నా అన్నారా అని ఒక్క టీచర్ కూడా అడిగిన పాపాన పోలే. ఇవాళ మన తల్లిదండ్రులకు వెళ్ళకనే మన హాస్టల్లో వేస్తున్నాము. మన పిల్లలు బాగా చదువుకోవాలి. ఇప్పుడు నాలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనో, ఆయనలాగా ఒక డిఎస్పీనో, ఎస్ఐనో కావాలని, లేకపోతే కలెక్టర్ కావాలనో, లేకపోతే డాక్టరో, ఇంజనీరో, లేకపోతే ఇంకేదో కావాలని వేస్తాం. అంతేనా? మనం ఈ కూలి పని చేసుకుంటూ 2 రోజులు బతుకుతాం. మన పిల్లలని మనకన్నా బాగుండాలని హాస్టల్ వేస్తాం. కానీ ఇవాళ ఏమైంది? మన పిల్లల్ని హాస్టల్ వేస్తే ఇవాళ మళ్ళీ ఆ పిల్లలను రక్షించండి అని చెప్పి ఇవాళ తీసుకొచ్చే పరిస్థితి. ఇవాళ గ్యారంటీలు అంటుంది ప్రభుత్వం. బాబు నీ గ్యారంటీ లేకపోయినా మంచిదే, మా పిల్లలు ప్రాణాలతో బతికే గ్యారంటీ ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. తర్వాత ముందు మా పిల్లలు సజీవంగా బతికి మా పిల్లలు మాకన్నా గొప్పలయ్యే గ్యారంటీ మీరు ఇస్తారని నేను అడుగుతున్నాను. అందుకొరకే నేను ఇవాళ వచ్చాను హైదరాబాద్ నుంచి. మీరు అర్థం చేసుకోండి. మనం ఏమో ఓట్లప్పుడేమో వాడు 1000 ఇచ్చిన దూరం అంటావు, 2000 ఇచ్చిన దూరం అంటావు, వాడు 10 పవలు 10 సీసాలు ఇస్తే అమ్మో అని మనం చేస్తాం. ఇవాళ చూడు ఏమైంది, మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. నేను ఇప్పుడు ఆ తల్లి కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? ఈయన రక్తం కారుతున్నది, చేతులకెళ్ళి రక్తం కారుతున్నది. ఒక బిడ్డనేమో నేను ఇప్పుడు హాస్పిటల్లో పోయినా స్ట్రెచర్లో పడుకున్నది. ఒక డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఇలా డాక్టర్లతో పోస్ట్ మార్టం చేయించుకునే స్థాయికి వచ్చింది. మీరు ఒక్కసారి ఆలోచన. బైపీసీ చదువుతుంది ఇలా. మీరు ఒక్కసారి, నేను ఇదే గురుకుల పాఠశాలలో దాదాపు 1200 మంది డాక్టర్లను తయారు చేసి, 1200 మంది డాక్టర్లు, 1000 మంది ఇంజనీర్లు అండి. ఈ అమ్మాయి కూడా అయ్యేది కదా, అట్లా ఈ అమ్మాయి కూడా అయ్యేది కదా. ఇలా ఒక డాక్టర్ను కోల్పోయింది, ఒక ఇంజనీర్ కోల్పోయింది, లేకపోతే ఒక సైంటిస్ట్ కోల్పోయింది తెలంగాణ సమాజం. మరి ఎవరికి మన గోస ఎవరికైనా పడుతుందో? ఈ అసెంబ్లీలో ఇంతమంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు, ఇంతమంది మినిస్టర్లు కూర్చున్నాడు. ఒక్కడన్నా ఈ పిల్లల గురించి మాట్లాడుతున్నాడా? ఒక్కడు కూడా మాట్లాడుతున్నాడు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే, తలనొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా మీ సీదా తీసుకుపోయి కార్పొరేట్ హాస్పిటల్లో వీసా పెడతారు. మా పిల్లలకు మరి కొంచెం బాగా ఉంటేనో, లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ పడేస్తున్నారు. మీ బతుకు మీరు జావుంటే లేకపోతే తిడుతున్నారు. ఎందుకు ఈ ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోవద్దు? ఎందుకు మనకి ఈ శాఖకు మినిస్టర్ వెళ్ళాడు ఇంతవరకు? ఈ శాఖకు ఇంతవరకు మినిస్టర్ వెళ్ళాడు. ఎవరు చూస్తున్నారు ఈ శాఖను? ముఖ్యమంత్రి చూస్తుంటే రావాలిగా ముఖ్యమంత్రి ఇక్కడికి. మరి ఎందుకు వస్తాడు ముఖ్యమంత్రి? నువ్వు మేము ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అయినావు. ఎక్కడ పోయిన వీళ్ళంతా కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంటే మీకు ఇంత చులకన? ఎన్ని రోజులు ఇట్లా మన కోసం? ఎప్పుడైనా ఆలోచించినా మీరు? మనం ఓట్లు వేస్తున్నాము, ఇద్దరులకు ఓట్లు వేసి వాళ్ళు అందరం ఎక్కువ కూర్చుంటున్నారు, ఇక్కడేమో మన రోడ్ల మీద కూర్చుంటున్నాం మన పిల్లల జీవితాలు కాపాడుకోవడం కోసం. అందుకొరకే ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఆర్సీ వచ్చింది. మేము ఒక్కటే చెప్పిన, ప్రిన్సిపల్ ను అర్జెంట్ గా సస్పెండ్ చేయాలి, కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి, అదే విధంగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి హామీ ఇవ్వాలి. పెడుతున్నారా అంటే మీ ఇళ్ళలో ఇంతకన్నా మంచి గురుగులన్నా దొరుకుతుందంటే మీరే ఇళ్ళలో ఇదే ఇదే ఉన్న ప్రిన్సిపాల్ మేడం నాతో మాట్లాడట్లేదు. సరే సార్ మాట్లాడితే సర్లే అని చెప్పి చూసిన తర్వాత తగ్గిన ఇంకొక 5-6 సార్లు జరిగింది సార్. నేను ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడాను, ప్రిన్సిపాల్ మేడం
తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే పిల్లలు ఇబ్బంది పెడతారు. బంధువులు